మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందని చెప్పొచ్చు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వకపోవడంతో ఎలాగైనా సరే ఎన్నికల్లో పోటీ చేయడం ఉద్దేశంతోనే పాలేరు ఖమ్మం నుంచి ఆయన నేతలు కూడా బాట పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు బాటలోనే పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్కు రాజీనామా చేసి 500 మంది దాదాపుగా నేతలు మారుతున్నట్లు తెలుస్తుంది. ఖమ్మం రూరల్ మండలం శ్రీ సిటీలో తుమ్మల వర్గీయుల భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే టీ కాంగ్రెస్లో చేరేందుకు వారు రంగం కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నేతలకి అలాగే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. వీరు కూడా అదే బాటలో అంటే తుమ్మల బాటలోనే వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. పూర్తిగా దానికి సమాయత్తం కూడా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా కూడా వారు నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీలో నేతల మధ్య నెలకొన్నటువంటి అనిశ్చితి ఏంటి, వారు పార్టీ మార్పు ఎప్పుడు మారే అవకాశం ఉంది, వీటిపై పూర్తి అప్డేట్స్ అంది. సరే ఉపేంద్ర చెప్పండి. రాజశేఖర్ ఖమ్మం జిల్లాలో రోజు రోజుకి ఒక్కొక్క రూపాన్ని దాలుస్తా ఉన్నాయి. ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో చేరేటువంటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా తమ వర్గీయులతో ఈరోజు ప్రకటన వచ్చే విధంగా రాజీనామాల పరంపరని ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రోజు ఖమ్మం రూరల్ మండలం శ్రీ సిటీలో బీఆర్ఎస్ కు చెందినటువంటి పలువురు నేతలు పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, ఖమ్మం చెందినటువంటి నేతలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ముక్కుమ్మడి రాజీనామా చేయడం అనేది ఖమ్మం జిల్లాలో సంచలనం రేపింది. ఇటీవల కాలంలో తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ కి రాజీనామా చేసిన మొదటి నుంచి కూడా తన అనుచరులు కాంగ్రెస్ లో చేరేది లేదు అనేటువంటి ప్రకటించేటువంటి నేపథ్యంలో తాత్సారం చేశారు. కానీ ఈ రోజు జరిగినటువంటి ప్రధానమైనటువంటి ఏదైతే ప్రకటన ఉందో ఈ ప్రకటన తోటి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కి దాదాపు కష్టమని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే బీఆర్ఎస్ ఇటీవల కాలంలో చాలా మంది అసంతృప్తి నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావు గతంలో అసమ్మతి నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిక అనంతరం కూడా ఇప్పుడు శరవేగంగా రాజకీయ సమీకరణలు మారిపోతా ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావుతో పాటు 2014లో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నుంచి బీఆర్ఎస్ లో చేరినటువంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా ప్రస్తుతం బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తూ తుమ్మల నాగేశ్వరరావు వైపు అంటే ప్రధానంగా కాంగ్రెస్ వైపు అందరూ అడుగులు వేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో తుమ్మల నాగేశ్వరరావుని ఎమ్మెల్యేగా ఓడించి అనేక రకాల ఇబ్బందులు పెట్టారని చెప్పేసి కూడా సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆయన పదవి లేకపోయినా దాదాపు ఎక్కువ కాలం పాటు 5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి నేతను అవమానించారని చెప్పేసి కూడా ప్రధానమైనటువంటి అనుచరులు ఎవరైతే తుమ్మల అనుచరులు ఉన్నారో సాధు రమేష్ రెడ్డి, శాఖమూరి రమేష్, జొన్నలగడ్డ రవితో పాటు ప్రముఖ నాయకులందరూ కూడా ఆరోపించినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఏదేమైనా సరే తుమ్మల నాగేశ్వరరావు లాంటి గొప్ప నాయకుడిని ఖమ్మం జిల్లా ప్రజలు కోల్పోవడం, బీఆర్ఎస్ వదులుకోవడం అనేది సరైంది కాదని చెప్పేసి కూడా వాళ్ళకు అభిప్రాయపడతా ఉన్నారు. బీఆర్ఎస్ నేత కి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ అయినటువంటి తుమ్మల నాగేశ్వర వీరందరూ కూడా తుమ్మల అనుచరులకు ప్రధానంగా ఉపేంద్ర వీళ్ళందరూ కూడా 500 మంది కూడా శ్రీ సిటీలో తుమ్మల వర్గీయులు భేటీ అయినట్టు తెలుస్తుంది. ప్రధానంగా వీరు ఎలాంటి అంటే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారు, ఏదైతే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం, ఓడ్చుకున్నాం, అయినా కూడా మాకు సరైనటువంటి గుర్తింపు లేదు, అలాగే నాయకులు సరైనటువంటి గౌరవం ఇవ్వలేదు కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా వారి యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందని ఏమైనా ప్రకటించారా? రాజశేఖర్ ఇప్పటికే అంటే గత 4-5 ఏళ్లుగా ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ చేరిన తర్వాత తుమ్మల అనుచరుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తా ఉందని కొన్ని చోట్ల నిర్బంధించి ఇబ్బందులు గురి చేశారు. అయినా సరే అవమానాలని తట్టుకొని బీఆర్ఎస్ అభ్యున్నతి కోసం కృషి చేశామని ప్రస్తుతం తుమ్మల నాగేశ్వరరావు మా అందరి ఒత్తిడి మేరకు కాంగ్రెస్ లో చేరారు. తుమ్మల నాగేశ్వరరావు చేరికతో స్వాగతిస్తూ తుమ్మల నాగేశ్వరరావు వెంట మేము ఉన్నాం అని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. అదే సందర్భంలోనే మేము గతంలో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీకి కాంగ్రెస్ గిఫ్ట్ చేయాలని కోరుకుంటా ఉంది. తుమ్మల గారి ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఆలోచన ఏకీభవిస్తూ కాంగ్రెస్ లో పార్టీలో త్వరలో ఈ 2-3 రోజుల్లో చేరి కాంగ్రెస్ బలోపేతానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అంటే ప్రధానంగా నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలపాలెం రూరల్ మండలానికి సంబంధించిన నేతలు ఇప్పటికే చాలా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ వైఖరి పట్ల కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావు టికెట్ ఇవ్వకపోవడంతో చాలా ఆగ్రహం వ్యక్తం చేసే నేపథ్యం కనబడతా ఉంది. ఓపెన్ గా ఈ రోజు రాజీనామాలు చేసి
బీఆర్ఎస్ అధిష్టానాన్ని కూడా పంపినట్లుగా తెలుస్తుంది. అదే నేపథ్యంలోనే రానున్నటువంటి ఇది శాంపిల్ మాత్రమే, కానీ రానున్నటువంటి రోజుల్లో బీఆర్ఎస్ ని ఖమ్మం జిల్లాలో పుట్టకతలు లేకుండా చేస్తాం. ఏదైతే తమ నమ్మినటువంటి నాయకుడిని ఈరోజు వదులుకున్నారు, ఏ నాయకుడి ద్వారా అయితే బీఆర్ఎస్ బలం పెరిగిందో, తిరిగి గతంలో తుమ్మల చేరి కంటే ముందు బీఆర్ఎస్ ఏ రకంగా ఉందో అదే స్థాయికి తీసుకెళ్లేసి మేము కాంగ్రెస్ ని బలోపేతానికి ఖమ్మం జిల్లా అభ్యున్నతి కోసం తుమ్మల నాగేశ్వర యొక్క అడుగుజాడలు నడుస్తామని చెప్పేసి ఇప్పటికే నేతలు ప్రకటించిన సందర్భం కనబడతా ఉంది. అయితే ప్రధానంగా ఇటీవల రైట్ ఉపేంద్ర, ఇంకోటి ఒక బలమైనటువంటి కేడర్ చాలా వరకు పార్టీకి బలం. ఎందుకంటే కేడర్ లేకపోతే పార్టీ సిద్ధాంతాలు కానీ లేకపోతే ప్రజల్లోకి నమ్మకాన్ని కూడా తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ అలాంటి కేడర్ దాదాపుగా 500 మంది అంటే బీఆర్ఎస్కి గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎవరైనా నేతలు స్పందించినటువంటి పరిస్థితి ఉందా? అసలు ఇంత గడ్డు కాలం రావడానికి ప్రధానంగా తుమ్మలే వెళ్ళిపోయినటువంటి కారణమే మనం ప్రధానంగా చూసుకోవచ్చా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క వైఫల్యాలు తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలుగా తుమ్మల నాగేశ్వరరావు చాలా తీవ్రమైన అవమానాలను ఎదుర్కొంటూ పదవి లేకపోయినా బీఆర్ఎస్ అభ్యున్నతి కోసం, అంటే ఖమ్మంలో జనవరిలో జరిగినటువంటి బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు కూడా తుమ్మల నాగేశ్వరరావు చొరవ చేసి జన సమీకరణ చేయటం, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గెలిపించుకున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా భాగస్వామ్యం వహించడం, ఇవన్నీ అంశాల్లో తుమ్మల నాగేశ్వరరావు ఎటువంటి బాధ్యత లేకపోయినా సరే బీఆర్ఎస్ అభ్యర్థి కోసం కృషి చేసినటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అయితే ఈ అవమానాలను మేము భరించలేము అని చెప్పేసి ఇన్నాళ్ళు వెయిట్ చేశారు. కానీ పాలకటు కేసీఆర్ ఇస్తారేమో అని చెప్పేసి ఆశించి చివరి క్షణం వరకు వెయిట్ చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా అభ్యర్థుల ప్రకటనలో కందాల ఉపేందర్ రెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇవ్వడంతో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్ళు పార్టీకి శ్రేయస్సుగా పనిచేసి పదవి లేకపోయినా సరే అనేక మందిని స్థానిక సంస్థల్లో గెలిపించుకొని బీఆర్ఎస్ వెన్నంటే ఉన్నటువంటి ఒక ముఖ్యమైన నాయకుడిని ఈరోజు వదులుకోవడం అనేది సరైనది కాదని చెప్పేసి అనుచరులు కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఈ అడుగులు వేసేందుకు పాలేరు నియోజకవర్గం నుంచి కావచ్చు, లేదా ఖమ్మం నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి పోటీ చేసిన తుమ్మల తీసుకునే ప్రతి నిర్ణయం, కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే ప్రతి నిర్ణయానికి తమందరం కలిసి కట్టుగా ఉంటామని చెప్పేసి ఏకీభవిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ పరిణామాలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎటువంటి స్పందన, రేపు రాజీనామాల పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ప్రకటన రాబోతా ఉందని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది రాజశేఖర్.